పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. ప్రియమైన ఆత్మీయులారా, ధమ్మపదలో రకరకాల అంశాల గురించి మనము చర్చించుకున్నాము. గత ఎపిసోడ్లో మనము సిస్టమేటిక్గా లైఫ్ ఎలా లీడ్ చేయాలి, బ్యాలెన్స్గా లైఫ్ లీడ్ ఎలా చేయాలి, అదేవిధంగా సమత్వంలో ఒక స్థితప్రజ్ఞలో అసలు బుద్ధుడి యొక్క శాసనం ఏంటి, ధర్మాన్ని ఆయన ఎంత చాలా సరళంగా సహజంగా ఎలా బోధించాడు, తర్వాత ఒక వృద్ధురాలు వచ్చి తన్ని అడిగినప్పుడు ఎంత సహజంగా సరళంగా ధర్మాన్ని 3 మాటల్లో చెప్పాడు. అదేవిధంగా చెడు కర్మల నుంచి విముక్తి పొంది సత్కర్మలు చేయాలి, అదేవిధంగా మనసుని పరిపూర్ణంగా శుద్ధి చేసుకోవాలి. ఇదే బుద్ధుడి యొక్క సందేశం అని చెప్పి చాలా స్పష్టంగా మనము తెలుసుకున్నాము. అంటే బ్యాలెన్స్డ్గా ఈక్విపాయిస్తో ఈక్విలిబ్రియంతో లైఫ్ లీడ్ చేయాలంటే మనుషులకు కావాల్సింది ఏంటంటే ఒక సమత రావాలి, బ్యాలెన్స్డ్ లైఫ్ రావాలి, ఒక సిస్టమేటిక్ లైఫ్ రావాలి. ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ సిస్టమేటిక్ లైఫ్ వస్తుందో ఆటోమేటిక్గా మైండ్ అనేది ఈ యొక్క వర్తమానంలోకి వచ్చేస్తుంది. గతం భవిష్యత్తుల మధ్యలో ఊగిసలాడే మనస్సుని వర్తమానంలో స్థిరం చేయడమే ధ్యానం. ఈ యొక్క వర్తమానంలో స్థిరం చేస్తున్నప్పుడు మనకి ఏమైపోతుందంటే ఎక్కువగా గతం తాలూకు జ్ఞాపకాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అసలు ఆలోచనలు చాలా తక్కువ ఉంటాయి. వాస్తవానికి మెమొరీస్ ఎక్కువ ఉంటాయి. గతం తాలూకు మెమొరీస్ ఎక్కువ ఉంటాయి. గతం తాలూకు జరిగినటువంటి మంచి చెడు సంఘటనల యొక్క ఆ యొక్క ఇంప్రింట్స్ అనేవి ఈ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఉండి పదే 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 అవే గుర్తొస్తూ ఉంటాయి. మరి వీటి నుంచి మనం విముక్తి కావాలంటే ఏం కావాలి, వీటి నుంచి మనం బయటికి పడాలంటే మనకేం కావాలి అంటే అన్ని సాధనల యొక్క ముఖ్యమైనటువంటి సందేశం ఏంటంటే, అందరి గురువుల యొక్క ముఖ్యమైనటువంటి సందేశం ధ్యానం యొక్క ఎసెన్స్ ఏంటి అంటే సాక్షి కావడం. బికమ్ విట్నెస్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ అండ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ యూ, అండ్ అబ్జర్వ్ యువర్ బాడీ, అబ్జర్వ్ యువర్ మైండ్, అండ్ అబ్జర్వ్ యువర్ థాట్స్, అబ్జర్వ్ యువర్ మెమొరీస్, అండ్ అబ్జర్వ్ యువర్ emotions and feelings, and ultimately you will enter into your consciousness. And this is the whole essence of the spirituality, and this is the whole essence of the meditation, and this is the whole essence of the all enlightened masters in this world. సాక్షి కావడమే సాధన యొక్క అంతిమ లక్ష్యం. కేవలము మన శరీరానికి, మన మనస్సుకి, మన ఇంద్రియాలకే కాకుండా ఈ విశ్వానికి కూడా మనం సాక్షులమే అనేటటువంటి అవగాహనతో, అనుభవంతో ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క బుద్ధత్వాన్ని పొందుతారు. సో మనము సాక్షి గురించి కానీ, చైతన్య తత్వం గురించి కానీ, దీని గురించి కానీ థియరీ పరంగా మనం ఎంత తెలుసుకున్నప్పటికీ కూడా ఆ యొక్క ప్రాక్టికల్ ఆస్పెక్ట్లోకి మనం వెళ్ళకపోతే, ప్రాక్టికల్ అయినటువంటి ఒక సాధనలో మనం వెళ్ళకపోతే అది మనకి అర్థం కాదు. సో కాబట్టి ఈ ఎపిసోడ్లో మనము ఒక ప్రాక్టికల్ ఆస్పెక్ట్లోకి వెళ్దాం. సాక్షి భావంతో ధ్యానంలో ఎలా ప్రవేశించాలి, సాక్షి తత్వంతో మెడిటేటివ్నెస్లోకి ఎలా వెళ్ళాలి, అదేవిధంగా సాక్షిని ఎలా సాధించాలి, ఈ అంశాల మీద ఈరోజు మనం ప్రాక్టికల్గా లైవ్ గైడెడ్ మెడిటేషన్ చేయబోతున్నాం. ఎందుకంటే అన్ని సూత్రాల యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటంటే సాధనా సంపత్తిని సాధించడం, ధ్యానం యొక్క అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడం, మెడిటేటివ్ ఎసెన్స్ని పట్టుకోవడం, మెడిటేషన్ యొక్క ఎసెన్స్ని పట్టుకోవడం అంటే పరిపూర్ణమైనటువంటి ధ్యాన స్థితిలోకి వెళ్ళడం, పరిపూర్ణమైనటువంటి సమాధి స్థితిలోకి వెళ్ళడం, పరిపూర్ణమైనటువంటి జ్ఞానోదయాన్ని పొందడం, సమ్యక్ రూపంలో సంబుద్ధుడు కావడం. ఇదే ప్రతి ధ్యాని యొక్క అంతిమ లక్ష్యం. మీకు తెలిసినా తెలియకపోయినా ఇదే ప్రతి మనిషి యొక్క అంతిమ లక్ష్యం. ఎందుకంటే మొత్తం మానవ జాతిలో జరిగేటటువంటి ఒక ఉన్నతమైన సర్వోత్కృష్టమైనటువంటి సంఘటన ఏదైనా ఉంది అంటే అది జ్ఞానోదయం. ఇంకా అంతకు మించి ప్రపంచంలో జరిగేటటువంటి ఒక అద్భుతమైన సంఘటనలు అనేవి ఏమీ ఉండవు. ఎందుకంటే జ్ఞానోదయానికి మించినటువంటి అద్భుతమైన సంఘటన ఏదీ లేదు. అదేవిధంగా బుద్ధత్వానికి మించినటువంటి ఒక మెరాకిల్ ఏదీ లేదు. తర్వాత అదేవిధంగా మనిషి విశ్వాంతరాల్లోకి ప్రయాణం చేయడము,
తర్వాత తన యొక్క ఉనికిని తను తెలుసుకోవడం, తన యొక్క ఎగ్జిస్టెన్స్ని తను తెలుసుకునేటటువంటి ఆ యొక్క స్థితి ఏదైతే ఉందో అంతకంటే మించినటువంటి ఆనందం కానీ, అంతకంటే మించినటువంటి స్వేచ్ఛ కానీ, ఆ బ్లెస్ఫుల్ స్టేట్ కానీ ఇంకా ఎక్కడా లేదు. సో కాబట్టి ఈరోజు మనము ఈ ఎపిసోడ్లో మనము ఆ విశ్వాంతరాల్ని, ఆ ఆనందకర స్థితిని, అదేవిధంగా ఆ ప్రశాంతకర స్థితిని అందుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు కూడా నాతో పాటు ప్రయాణించండి ఆ యొక్క విశ్వాంతరాల్లోకి, మీ స్వయంలోకి, తర్వాత మీ ఉనికిలోకి, మీ ఎగ్జిస్టెన్స్లోకి. అందరూ ధ్యాన ముద్రలో కూర్చోండి. మెల్లిగా దృష్టిని దూరం నుంచి చూస్తూ 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 దృష్టిని స్వయానికి తీసుకొచ్చుకోండి. అంటే మీరు ఒక గోడ ముందు కూర్చున్నారనుకోండి, ఆ గోడని చూస్తూ చూస్తూ మెల్లిమెల్లిగా వెనక్కి ప్రయాణం చేయాలి. దృష్టి అనేది ముందర వైపు వెళ్ళిపోయింది అనుకోండి, మీరు ప్రపంచం వైపు వెళ్తారు. దృష్టి స్వయానికి రావాలంటే, స్వయం వైపు రావాలంటే మనం ఏం చేయాలంటే దూరం నుంచి చూస్తూ చూస్తూ దగ్గరికి రావాలి. ఫస్ట్ మీ ఎదురుగా ఉన్న గోడను చూడండి. చూస్తూ చూస్తూ మెల్లిగా ఆ గోడ పరిధిని దాటి మధ్యలో ఉన్న వస్తువులను చూడండి. ఆ వస్తువులను చూస్తూ చూస్తూ ఒక్కొక్క పరిధిని చూస్తూ 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 మీ శరీరం వైపు రండి. శరీరాన్ని చూడండి. శరీరాన్ని చూస్తూ చూస్తూ మెల్లిగా కొంచెం తలదించి మీ చేతులను మీరు చూసుకోండి. చేతులని చూస్తూ చూస్తూ నెమ్మదిగా కళ్ళు మూయండి. ఆ కళ్ళు మూయడంలో కూడా చాలా ప్రశాంతంగా నవ్వుతూ ఒక స్మైలింగ్ ఫేస్తో, ఎలాంటి ఇరిటేషన్స్ లేకుండా, ఎలాంటి ఇమోషన్స్ లేకుండా, ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ లేకుండా, కను రెప్ప కూడా కదలకుండా, కను గుడ్డు కూడా కదలకుండా చాలా స్టాగ్నెంట్గా ప్రశాంతంగా కళ్ళు మూయండి. చిన్నపిల్లలు నిద్రపోయేటప్పుడు ఎంత ప్రశాంతంగా కళ్ళు మూస్తారో అలాగే చాలా స్లోగా కళ్ళు మూయండి. చాలా స్లోగా కళ్ళు మూయండి. కీప్ యువర్ ఐస్ అండ్ క్లోజ్ యువర్ ఐస్ ఎట్ ఎ వెరీ రిలాక్స్డ్ పోస్చర్ అండ్ రిలాక్స్డ్ మేనర్ and with a beautiful and smiling face. కళ్ళు మూసుకున్నాక మీరు బయట ప్రపంచం వైపు మరణించాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో మనిషి ఎదగాలి అంటే, ధ్యానంలో ఎదగాలి అంటే ఒక సూత్రాన్ని చాలా బలంగా పట్టుకోవాలి. అదేంటి అంటే, కళ్ళు తెరిస్తే బయట ప్రపంచంతో మమేకం కావాలి. కళ్ళు మూసినప్పుడు మీరు స్వయంతో ఒకటి కావాలి. ఇలా మీరు సాధనని పెంచుకోవాలి. కళ్ళు తెరిచినప్పుడు డబల్ ఎరోడ్ కాన్షియస్నెస్లో ఉండాలి. 50% ప్రపంచం పైన, 50% స్వయం పైన ఉండాలి ప్రపంచంలో ఉన్నప్పుడు. ఇక కళ్ళు మూసుకున్నాక బయట ప్రపంచంతో పని లేదు. టోటల్గా సింగిల్ ఎరోడ్ కాన్షియస్నెస్లోకి రావాలి. అంటే కేవలం స్వయం మాత్రమే ఉండాలి, ప్రపంచం ఉండద్దు. టోటల్గా దృష్టి మీ మీద తెచ్చేసుకోండి. టోటల్గా దృష్టిని మీ వైపు మరల్చుకోండి. ఒక తాబేలు తను రక్షణ కోసం ఒక డేంజరస్ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు తన్ను తాను కాపాడుకోవడానికి ఆ తలని, కాళ్ళని, ఆ చేతులని ఎట్లా ఆ కవచంలో లోపలికి తీసుకుంటుందో, అదేవిధంగా మీరు కూడా మీ ఇంద్రియాలని, మీ మనసుని, మీ శరీరాన్ని, మీ భావాలని, అదేవిధంగా మీ శ్వాసని అంతర్ముఖం చేసుకోండి. బయట ప్రపంచంతో మీకు సంబంధం లేదు. టోటల్గా ఇంట్రావర్ట్ కండి. ఫర్గెట్ అబౌట్ ద అవుటర్ వరల్డ్ అండ్ బీ విత్ యువర్ ఓన్ సెల్ఫ్ and become one with yourself.
స్వయంతో ఒకటిగండి. మీ శరీరంతో, శ్వాసతో, మనసుతో, భావాలతో స్వయం పైకి వచ్చేయండి. ప్రపంచంతో మీకు సంబంధం లేదు. ఇప్పుడు మీకు మీ స్వయమే మీకు ముఖ్యమైనది. తల నుంచి పాదాల వరకు ఒక్కొక్క శరీర భాగాన్ని గమనించండి. ఒక్కొక్క శరీర భాగాన్ని చాలా ప్రేమపూర్వకంగా చూడండి. శరీర దర్శనం చేసుకోండి. ఫస్ట్ బికమ్ విట్నెస్ టు యువర్ బాడీ. శరీరానికి సాక్షిగండి. మీరేమీ చేయట్లేదు, కేవలం ఒక సాక్షిలాగా చూస్తున్నారు, కేవలం గమనిస్తున్నారు. ఈ శరీరం నేను కాదు అనుకొని శరీరాన్ని చూడండి. ఒక్కొక్క శరీర భాగాన్ని గమనించండి. తల పై భాగము, బ్రహ్మరంధ్రంలో ఉన్న భాగము, కుడివైపు తల భాగము, ఎడమవైపు తల భాగము, తర్వాత తల వెనకాల భాగము గమనించండి. గమనించండి, కేవలం గమనించండి. నెక్స్ట్ నుదురు, కళ్ళు, చెవులు, ముక్కు, చెంపలు, ముక్కు కింద భాగం, పెదవులు, పెదవుల కింద భాగం, మెడ, భుజాలు, మోచేతుల పై భాగం, ముందు చేయి, అరచేతులు, హృదయస్థానం, హృదయం కింద స్థానం, తర్వాత పొట్ట భాగం, క్రింది భాగాలు, అదేవిధంగా మెడ, స్పైనల్ కార్డ్, వెన్నుముక, వీపు, నడుము, నడుము కింద భాగం, అదేవిధంగా థైస్, నీస్, యాంక్లెట్స్, మోకాళ్ళు, మోకాళ్ళ కింద భాగం, పాదాలు, పాదాల వేళ్ళు. ఇలా ఒక్కొక్క శరీర భాగాన్ని చాలా ప్రేమపూర్వకంగా దర్శించండి. ఎలాంటి జడ్జిమెంట్ లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఫ్లక్చుయేషన్స్ లేకుండా కేవలం గమనించండి. జస్ట్ అబ్జర్వ్ యువర్ బాడీ యాజ్ ఇట్ ఈస్. శరీరాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడండి. శరీర దర్శనం చేసుకోండి. కేవలం గమనించండి శరీరాన్ని. జస్ట్ అబ్జర్వ్ యువర్ బాడీ ఎట్ ఈజ్ ఇన్ ఎ వెరీ రిలాక్స్డ్ పోస్చర్. ఎలాంటి ఉత్తేజన లేకుండా, ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ లేకుండా శరీరాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడండి. నొప్పులున్నా, బాధలున్నా, చెమట వస్తున్నా, దురద వచ్చినా, ఇచ్చింగ్ సెన్సేషన్ ఉన్నా, ఎలాంటి సెన్సేషన్స్ ఉన్నా కేవలం గమనించండి. ఆ జరిగేటటువంటి దానికి రియాక్ట్ అవ్వద్దు.
జస్ట్ యాక్సెప్ట్ ద రియాలిటీ యాజ్ ఇట్ ఈస్ అండ్ యాక్సెప్ట్ ద ట్రూత్ యాజ్ ఇట్ ఈస్. ఈ క్షణానికి ఇదే సత్యం, ఈ క్షణానికి ఇదే వాస్తవం. ఈ వాస్తవంతోనే, ఈ సత్యంతోనే మనం ప్రయాణం చేయాలి. బీ ట్రూత్ఫుల్ అండ్ గో విత్ ద ట్రూత్. బికమ్ విట్నెస్ టు యువర్ బాడీ. ఈ శరీరం నేను కాదు అని చెప్పి శరీరాన్ని చూడండి. ఇప్పుడు మెల్లిమెల్లిగా మీ ధ్యాసను మనసు పైన తీసుకెళ్ళండి. బికమ్ విట్నెస్ టు యువర్ మైండ్. మనసులో ఆలోచనలు అనేవి చాలా రేర్గా వస్తాయి. ఎక్కువగా వచ్చేది గతం తాలూకు జ్ఞాపకాలు, అంతే, మెమొరీస్. ఆలోచనలు కాదవి, కేవలం స్మృతులు. గతంలో జరిగిన సంఘటనలు, గతంలో ఉండేటటువంటి వ్యక్తులు, మంచి చెడు, సుఖదుఖాలు, చీకటి వెలుగులు, దీనికి సంబంధించినటువంటి ఇంప్రింట్స్, దానికి సంబంధించినటువంటి ఫ్లక్చుయేషన్స్, మెమొరీస్, అవి మాత్రమే వస్తూ ఉంటాయి. ఆలోచనలు అనేవి చాలా రేర్గా. ఒక ఆలోచన మనసులో వచ్చిందంటే ఒక కొత్త క్రియేషన్కి దారితీస్తుంది. ఒక కొత్త ఆలోచన మైండ్లో వచ్చిందంటే ఒక నవ సృష్టిని తీసుకొస్తుంది, కొత్త ఇన్నోవేషన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఇలాంటివి ఆలోచనలు చాలా తక్కువ ఉంటాయి. ఎక్కువ శాతం మందికి ఉండేది ఏంటంటే మెమొరీస్, జ్ఞాపకాలు మాత్రమే. జీవితంలో జరిగే మంచి చెడు సంఘటనల యొక్క మెమొరీస్ మాత్రమే ఉంటాయి. కాబట్టి ఆ మెమొరీస్ వస్తూ ఉంటాయి. దాన్ని కూడా సాక్షిలాగా చూడండి. ఇప్పుడు మీ ధ్యాసని మెల్లిమెల్లిగా శ్వాసపైకి తీసుకురండి. సహజంగా, స్వాభావికంగా వచ్చేటటువంటి శ్వాస. శ్వాస యొక్క ఆవాగమనాన్ని గమనించండి. శ్వాస ఎలా లోపలికి వస్తుంది, ఎలా లోపలికి వెళ్తుంది. శ్వాస అనేది నాభి దాకా వెళ్తుంది, నావెల్ సెంటర్ వరకు వెళ్తుంది. అక్కడ ఒక క్షణం ఆగి మళ్ళీ బయటికి వస్తుంది. ఈ యొక్క ఆవాగమనాన్ని చూడండి. శ్వాస ఎంబడే ఉండండి. మైండ్ని అటు ఇటు పోనీయద్దు. శ్వాసకి ఒక కరెక్ట్ వాచ్మెన్ లాగా ఉండండి. శ్వాస పరిధిని ఒక్క క్షణం కూడా చూడకుండా ఉండద్దు. శ్వాసని వెంబడించండి. మీ దృష్టితో శ్వాసను వెంబడించండి.
శ్వాస యొక్క అవగమనాన్ని చూడండి. శ్వాస ఎలా వస్తుంది, ఎలా పోతుంది, కేవలం దాన్ని గమనించండి. శ్వాసని చూస్తూ చూస్తూ మీ యొక్క చుట్టుపక్కల వచ్చేటటువంటి శబ్దాలని కూడా వినండి. యాక్సెప్ట్ చేయండి, అది ఎలాంటి డిస్టర్బెన్స్ అయినా కానీ కాక. జస్ట్ యాక్సెప్ట్ ద డిస్టర్బెన్స్ యాజ్ ఇట్ ఈస్ అండ్ రిసీవ్ దట్. ఇప్పుడు మీరంటే ఎవరో వెతకండి. మీరంటే ఈ శరీరమా, మీరంటే ఈ మనసా, మీరంటే ఈ ఆలోచనల భావాల, మీరంటే ఈ శ్వాసన? ఏది కాకపోతే మీ నిజమైన స్వరూపం ఏంటి? ఒకసారి వెతకండి అంతరంగికంగా. మీన్ టు ఇన్నర్ సెర్చ్. ఇప్పుడు అన్ని ప్రయత్నాలు వదిలేసి టోటల్గా విశ్రాంతిలో, విరామంలో వెళ్ళిపోండి. విత్డ్రా ఆల్ ది ఎఫర్ట్స్
that you are keeping in meditation. You go according to the nature. Go according to the nature of your consciousness. మీ యొక్క చైతన్య స్థితిలో మీరు ఎంటకండి. అన్ని ప్రయత్నాలు వదిలేసి ఒక శాంతకరమైన స్థితిలో వెళ్ళిపోండి. కేవలం గమనంలో ఉండండి. సాక్షిలాగా ఉండండి. మీరేం చేయట్లేదు, జరిగేటటువంటి సంఘటనకి సాక్షి అయినారు. బికమ్ విట్నెస్. వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్, ఇట్ విల్ హ్యాపెన్స్ ఆన్ ఇట్స్ ఓన్. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ దట్ యాక్ట్. గో అకార్డింగ్ టు దట్ అండ్ జస్ట్ బికమ్ విట్నెస్ and just see the reality and truth of your body, mind, breath and emotions and thoughts. Become witness to that. శరీరము, మనసు, భావాలు, ఆలోచనలు ఇవి ఎప్పుడైతే నిశ్శబ్దం అయిపోతాయో, సైలెన్స్లోకి వెళ్ళిపోతాయో, అప్పుడు మీరు మీ నిజమైనటువంటి స్థితిని మీరు పట్టుకుంటారు. మీ నిజమైనటువంటి స్థితిని మీరు అనుభవిస్తారు. అదే ధ్యాన స్థితి. అదే నిర్మలమైన స్థితి. అదే పరిపూర్ణమైనటువంటి నిశ్శబ్దమైనటువంటి స్థితి. జస్ట్ విట్నెస్. కేవలం గమనించండి. మీరంటే శరీరం కాదు. ఈ సమయంలో లోపల ఒక చిన్న భావం వస్తుంది. ఏంటి అంటే, నేనంటే శరీరం కాదు, నేనంటే మనసు కాదు, నేనంటే ఆలోచనలు కాదు, నేనంటే గతం కాదు, నేనంటే భవిష్యత్తు కాదు, నేనంటే శ్వాస కూడా కాదు. నేను ఒక నిశ్శబ్ద క్షణాన్ని, నేను ఒక శూన్య స్థితిని, నేను ఒక పరిపూర్ణమైనటువంటి
చైతన్య స్థితిని అనే అనుభవము ఈ క్షణంలో జరుగుతుంది. ఆ క్షణాన్ని, ఆ నిశ్శబ్ద క్షణాన్ని గమనించండి. జస్ట్ అబ్జర్వ్ దట్ సైలెన్స్, జస్ట్ అబ్జర్వ్ దట్ రిలాక్స్డ్నెస్, జస్ట్ అబ్జర్వ్ దట్ సచ్నెస్ అండ్ జస్ట్ బీ ఎట్ ఈజ్. మీ స్వయంతో మీరు ఒకటి కండి. స్వయాన్ని సాక్షాత్కరింపజేసుకోండి. స్వయాన్ని అర్థం చేసుకోండి. స్వయంతో ఒకటి కండి. ఈ నిశ్శబ్ద క్షణాలు ఎక్స్పాన్షన్ అవుతూ అవుతూ 1 గంట వరకు వెళ్ళినప్పుడు మీరు సమాధి స్థితిలో ప్రవేశిస్తారు. అక్కడ మీకు మీ స్వయం యొక్క వాస్తవికత, స్వయం యొక్క ట్రూత్ అండ్ స్వయం యొక్క రియాలిటీ అనేది బయటపడుతుంది. మీ స్వయం యొక్క సాక్షాత్కారం అనేది అక్కడ జరుగుతుంది. మీరు ఎన్నో జన్మల నుంచి పడుతున్నటువంటి బాధలు, కష్టాలు, దుఃఖాలు, బంధాలు, బంధుత్వాలు, బాధ్యతలు, వీటన్నిటి నుంచి విముక్తి పొందేటటువంటి ఒక పవిత్రమైనటువంటి అరుదైన స్థితి. ఎన్నో జన్మల నుంచి ప్రతి మనిషి పడుతున్నటువంటి దుఃఖానికి ఒక చరమగీతం ఈ క్షణంలోనే జరుగుతుంది. ఎన్నో జన్మల సాధన ఒక పరిపక్వతకి రావడం జరుగుతుంది. ఇలాంటి నిశ్శబ్ద క్షణాల్లోనే మీ జ్ఞానదీపం వెలుగుతుంది. నిశ్చలంగా, నిర్మలంగా, గాలి లేని చోట దీపం ఎంత ప్రశాంతంగా వెలుగుతుందో మీ జ్ఞానదీపం ఇక్కడ వెలుగుతుంది. ఎలాంటి నూనె లేకుండా, ఎలాంటి ఒత్తి లేకుండా, ప్రమిద కూడా లేకుండా ఆ దీపం అనేది మీ లోపల శాశ్వతంగా, సనాతనంగా వెలుగుతూనే ఉంది. కానీ మీరు దాన్ని గుర్తించలేకపోతున్నారు అంతే. ఎందుకంటే శరీరము, మనస్సు యొక్క ఫ్లక్చుయేషన్స్, భౌతిక ప్రపంచం యొక్క ఆకర్షణలో పడి మీరు ఆ జ్యోతిని గుర్తించట్లేదు. ఆల్రెడీ మీ లోపల అది వెలిగే ఉంది. జస్ట్ దాన్ని గుర్తించండి అంతే. జస్ట్ అబ్జర్వ్ యువర్ ఇన్నర్ లైట్ అండ్ జస్ట్ అబ్జర్వ్ యువర్ ఓన్ సోర్స్. మీ మూలంలో మీరు ప్రశాంతంగా స్థిరమైపోండి. ఇదే అన్ని ధర్మ గ్రంథాల సారాంశం. ఇదే అందరి బుద్ధ పురుషుల యొక్క
సాధనా సంపత్తి. ఇదే అందరి జ్ఞానుల యొక్క అంతిమ లక్ష్యం. ఇదే స్వయం యొక్క సాక్షాత్కారం. ఇదే జ్ఞానోదయానికి తీసుకెళ్ళేటటువంటి కేంద్ర బిందువు. ఆ బిందువుని పట్టుకోండి. మీ స్వయంలో మీరు స్థిరం కండి. ఈ ప్రశాంతకర క్షణాలని గుర్తు చేసుకుంటూ, ఈ నిశ్శబ్దము, ఈ ప్రశాంతత దినమంతా ఎప్పుడు వీలైతే అప్పుడు పనికి మధ్యలో టైం దొరికినప్పుడు మీరు ఇలా ధ్యాన సాధన చేయండి. ఒక 3 monthsలో మీరు మీ స్వయంతో మమేకమైపోతారు. ఒక 3 నెలల్లో మీకు మీ స్వయం యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. ఒక 3 monthsలో మీరు ఆ యొక్క జ్ఞానోదయ స్థితిని పొందుతారు. సో కాబట్టి ఈ ప్రశాంతకర క్షణాలను గుర్తు చేసుకుంటూ 2-3 సుదీర్ఘమైన శ్వాసలు తీయండి. మెల్లిగా మీ స్వయంలోకి వచ్చేయండి. ధ్యాన స్థితి నుంచి బయటికి రండి. 2 చేతులని కళ్ళపైన పెట్టుకొని కళ్ళు తెరవండి. ధ్యాన సాధన అనేది ఇలా చాలా సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారం చేయాలి. ఇలా చేసినప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఆ యొక్క జ్ఞానోదయాన్ని పొందొచ్చు. సిస్టమేటిక్గా శరీరం నుంచి మనసుకి, మనసు నుంచి శ్వాసకి, శ్వాస నుంచి భావాలకి, భావాల నుంచి ఎమోషన్స్కి, అక్కడి నుంచి మీ స్వయంతో ఒకటి కావడమే ధ్యాన సాధన. సో కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఇలా సాధన చేయండి. మీ స్వయం యొక్క సాక్షాత్కారం చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క జ్ఞానోదయాన్ని పొందండి. సో చివరిగా నా మాటలు ఇంత శ్రద్ధగా ప్రేమగా విన్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు.